విజయవాడ వరద బాధితులకి సుమారు 2,000 మందికి 15 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అందజేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఒక్క పిలుపుతో వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించిన నిత్యావసర వస్తువుల్ని మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకి నిత్యావసర వస్తువులు అందించిన వారి పేర్లను వెల్లడించారు. వరద బీభత్సం కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ములక సత్యవాణి, శివలీల, డాక్టర్ పంచుమర్తి, కల్పన, నంది సరస్వతి, రత్న, కందిమల్ల స్వప్న, గంటా మౌలిక, ఆర్ఆర్ఆర్ ఎస్టేట్ రాంబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వరద బాధితుల సహాయార్థం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా తరలి వచ్చింది. మహిళలు పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టే విధంగా ఈరోజు దుప్పట్లు, చీరలు, సరుకులు, మందులు అన్నీ కూడా పార్టీ ఆఫీసులో సమకూర్చడం జరిగింది. ఒక్క పిలుపు మేరకు మహిళా మనులందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు వారి సహాయార్థం ప్రతి ఒక్కరూ కూడా వారి ఆపన్న హస్తాన్ని వాళ్ళ అందించడం జరిగింది. ఒక్క నిమిషంలో లిస్టు చదువుతాను ఎవరెవరు మనకి సహాయాన్ని అందించారో. శివలీల గారు 100 దుప్పట్లు 100 చీరలు ఇచ్చారు. పంచమర్తి కల్పన గారు 100 దుప్పట్లు ఇచ్చారు. రత్న గారు 100 దుప్పట్లు 100 చీరలు ఇచ్చారు. ఉప్పుటూరు శ్రీనివాస్ 100 చీరలు 100 దుప్పట్లు. కందిమళ్ళ స్వప్న గారు 100 దుప్పట్లు ఇచ్చారు. గంటా మౌలిక గారు 100 దుప్పట్లు ఇచ్చారు. అమరావతి రోడ్డు శాకంబరి హైట్స్ అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిపి సత్యవాణి గారి ఆధ్వర్యంలో సరుకులు 150 బ్యాగులు ఇచ్చారు. ఆర్ఆర్ ఎస్టేట్స్ నుంచి 100 బ్యాగులు సరుకులు ఇచ్చారు రామారావు గారు. సుధాకర్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ 2 లక్షల రూపాయలకు గాను టాబ్లెట్స్ అందించడం జరిగింది. అలాగే కాసికల శివనాగేంద్రం మెడిసిన్స్ ఇంకా 60 దుప్పట్లు ఇచ్చారు. నంది సరస్వతి గారు ఒక 40 దుప్పట్లు 50 చీరలు ఇవ్వడం జరిగింది. పెంట్యాల సీతమ్మ అండ్ టీమ్ గారు కంప్లీట్గా ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది, సరుకులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 25 కేజీలవి 20 బస్తాలు, ఆయిల్ ఒక 20 లీటర్లు, పంచదార 20 కేజీలు, అలాగే చింతపండు 20 కేజీలు, పప్పు 22 కేజీలు, ఈ గోధుమ పిండి 20 కేజీలు అందజేయడం జరిగింది. అలాగే కేవీ సుబ్బమ్మ గారు బెడ్షీట్స్, టవల్స్ 10 చొప్పున, చీరలు 12 చొప్పున, పెట్టికోట్స్ 10, అలాగే స్వరూప గారు బెడ్షీట్స్, టవల్స్, శారీస్ 10 చొప్పున ఇచ్చారు. డి కిరణ్ గారు ఒక 500 చీరలు మనకి అందజేయడం జరిగింది. అలాగే డాక్టర్ హరికృష్ణ గారు టమాటోలు, పొటాటోలు, అలాగే పచ్చిమిర్చి కొన్ని 25 కేజీలు చొప్పున కాటన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్కే కిలారీ గారు కాసిం గారు చీరలు, టవల్స్, షర్ట్స్ ఇచ్చారు. దగ్గర 2000 కుటుంబాలకి అందేలాగా సరుకులన్నీ సమకూరాయి. 15 లక్షల రూపాయల మొత్తంతో ఈరోజు ఈ దుప్పట్లు కానివ్వండి, చీరలు కానివ్వండి, సరుకులు కానివ్వండి మన పశ్చిమ నియోజకవర్గానికి చేరాయి. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి రేపు మార్నింగ్ కల్లా ఎఫెక్టెడ్ ఏరియాస్లోకి వెళ్ళి స్వయంగా అందరికీ అందజేయడం జరుగుతుందండి. ఇంతటి సహాయ సహకారాలు ఒక్క పిలుపు మేరకు వచ్చి ప్రతి ఒక్కరూ నా వెంట ఉన్నారు అని చూపించినందుకు నిజంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ, అందులో ప్రత్యేకించి మహిళలందరికీ కృతజ్ఞతలు. ఇలాగే మీ అండదండలు ఉండాలి అని మనందరం కలిసి చెయ్యి కలిపి వెళ్తే ఎలాంటి అవరోధాన్నైనా, ఇలాంటి కెలామిటీస్నైనా మనం ఎదుర్కోగలుగుతామని మీరు చాటి చూపించారు. అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు.